ఏపీకి సంక్రాంతికి ముందే వచ్చేసినట్టయింది. సంక్రాంతి పండుగ ఏపీకి రాష్ట్రంలో ఆల్రెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నడుస్తోంది. 3 ఈవెంట్లు 6 కార్యక్రమాలుగా సాగుతోంది. అది కూడా రీజియన్స్ వారిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అమరావతి టు విశాఖ వయా రాయలసీమ మీదుగా వరుస ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. ఆవకాయ అమరావతి ఫెస్ట్, విశాఖలో లైట్ హౌస్ ఈవెంట్, సీమలో ఫ్లెమింగో ఫెస్టివల్, రీజియన్ల వారీగా సందడే సందడి. ఏపీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏపీలో సంక్రాంతి సంబరాలను మైమర్పించేలా ఈవెంట్లు జరుగుతున్నాయి. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి ఉత్సవాలు జరుగుతున్నాయి. భవానీ ద్వీపం పున్నమి ఘాట్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇవి ఇవాళ్టితో ముగుస్తాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరై కళాకారులను అభినందించారు. ఇక విశాఖ తీరంలో విశాల దీపోత్సవం, వైజాగ్ తీరాన లైట్ హౌస్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. సముద్ర తీరంలో ఉండే లైట్ హౌస్ అంటే వెలుగుతూ ఆరిపోతూ ఉండే ఒట్టి స్తంభం కాదు, కడలి నడి మధ్యలో వేలాది నౌకలకు దారి చూపే చుక్కాని లాంటిది. అందుకే లైట్ హౌస్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఉత్సవాన్ని షురూ చేశారు. కేంద్ర పోర్టులు, నౌక, జలవనరుల మంత్రిత్వ శాఖ లైట్ హౌస్ ఫెస్టివల్ని స్పాన్సర్ చేస్తోంది. ఎంజీఎం పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ స్టాల్స్ను కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ ప్రారంభించారు. 44 స్టాల్స్లో హస్తకళలు, వస్త్రాలు, చెక్కబొమ్మలు, చిత్రకళలు, ఆహార పదార్థాల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. దేశంలోని 75 చారిత్రక లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం ఫెస్టివల్ మెయిన్ టార్గెట్. విశాఖ లైట్ హౌస్ ఫెస్టివల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు చురకలంటించారు వెంకయ్యనాయుడు. ఎవరో చెప్తున్నారు సార్ అమెరికాకి వైట్ హౌస్ ఉందని. నేను చెప్పాను అమెరికాకి వైట్ హౌస్ ఉంటే మనకు 200 లైట్ హౌస్లు ఉన్నాయరా బాబు. ఆయన అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య ఏం మాట్లాడుతుంటే ఆయనకే తెరవడం లేదు. ఆయన మొన్న మాట్లాడుతూ ఏదో సందర్భం వచ్చి ఆయన చెప్పాడు, నేను మన భారతదేశం ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు. ఈ సెడ్ ఇండియా ఈజ్ ఎ డెడ్ ఎకానమీ, బట్ విత్ ఇన్ 1 week ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెస్ డిక్లేర్డ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. టుడే వీఆర్ ఇన్ విశాఖపట్నం, ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ద కంట్రీ. మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ పీపుల్ ఆర్ బ్యూటిఫుల్. ఇక జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవ్ జరగనుంది. ఇవాల్టి నుంచి రాయలసీమలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం కానుంది. టూరిజం ప్రమోషన్ కోసం కడప జిల్లాలో రేపటి నుంచి గండికోట ఉత్సవాలు జరపనున్నారు. వీటి విజయవంతం కోసం ర్యాలీలు నిర్వహించనున్నారు. సమష్టి కృషితో విశాఖ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి. ఈ విశాఖ నగరంలో విశాఖ ఉత్సవాన్ని ఒక గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. పర్యాటక శాఖ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం భాగస్వాములతో ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖ ఉత్సవాన్ని 8 లొకేషన్స్లో మనం కంటిన్యూస్గా చేయబోతున్నాం. సంక్రాంతి కంటే ముందే ఏపీలో ఎటు చూసినా సందడి సందడి కనిపిస్తోంది.